टैक्स चाहिए? नमस्ते। జనం ఎప్పుడైనా ఉన్నారు పొరపాటున ఉన్నామంటే జేబులు కట్టించేస్తారు జాగ్రత్త. ఏంది ఏలేస్తావేంది? తెలుగులో కాదో తెలుసుకుందామని. నేను తెలుగుని. టాక్సీ కావాలా? ఏం వదిలే నువ్వు పద. మీరు ఊరుకోండి. గంగ దగ్గరికి వెళ్ళాలి. ఎంత తీసుకుంటావు? 300 అమ్మా. ఏంది 300? ఇదిగో మేము తెనాలో తెలుసా, తెలివి తక్కువ వాళ్ళం కాదు. తెనాలా? మాది తెనాలే. నువ్వేం మాట చెప్పు. మా రేట్లోను మాటలోను ఏమాత్రం తేడా ఉండదండి. మా టాక్సీ ఎక్కింది మొదలు మిమ్మల్ని గంగ దగ్గర దింపి మా పడవలోనే మీకు అన్ని ఘాట్స్ చూపించి కాశీ విశ్వనాథుడు, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణమ్మల దర్శనం చేయించి తిరిగి సేఫ్టీగా ఇక్కడ దించుతాం. ఓకేనా? 50 రూపాయలు ఇస్తే 100 మంది వస్తారు తెలుసా? 100 మంది అక్కడ ఎదురు చూస్తున్నారు. వెళ్ళు. వెళ్తారు. నువ్వు చెయ్యేస్తావేంది? నువ్వు పద. ఏ టాక్సీలు దొరకవా? అయ్యి బాబోయ్, మీది తెనాలి కదా సార్? నీకట్ట తెలుసు? మాది తెనాలే సార్. ఇది తెనాలేనా? ఏం చేస్తున్నా? టాక్సీ తోలుకుంటున్నాను సార్. అమ్మగారు నగలు ప్యూర్ గోల్డా సార్? ఆ మ్యాటర్ నీకెందుకు? ప్యూర్ గోల్డ్ అయితే జాగ్రత్తగా ఉండమని చెప్దాం. ఇది కాశీ కదా, మోసాలు ఎక్కువ. ఓహో, వీడెవడు మంచోళ్ళలాగానే ఉన్నాడు. ప్యూర్ గోల్డ్ ఏనయ్యా. మరి 50 రూపాయలకు వస్తావా? మీది తెనాలి, నాది తెనాలి. 50 రూపాయలు ఎందుకు సార్? 10 రూపాయలు ఏమన్నా చాలు. ప్యూర్ అని చెప్తున్నారు కదా. వీడు తెనాలోడే గాని తెక్కలోలాగా ఉన్నాడు. సర్లే పద. వీడు ఆపు. ఏంది నీళ్ళలోకి తీసి వెళ్ళిపోతావా ఏంది? దిగు. ఆవో గంగమ్మ తల్లి నమస్కారం. ये है काशी का पवित्र गंगा माता, नमस्कार करो. नमस्कार. मेरे को नहीं, गंगा को. పెట్టే గాని 10 రూపాయలకి గంగొట్టు తీసుకొచ్చావు సవగ్గా. ఇదిగో అట్టకి గంగలోకి వెళ్ళడానికి ఒక బోటు మాట్లాడచ్చు కదా. సీపుగా చీప్గా డెడ్ సీపుగా. कोई आया है आंध्र నుంచి? రండి రండి. ఏ గంగారాం భాయ్, దూరం మీద ఉన్నావు. రండి. ఈయన బచ్చు పిచ్చయ్య గారని. పెద్ద పిచ్చయ్య. నేను చిన్న పిచ్చయ్య. ఓహో, మన తెనాలే. మీది తెనాలే, అమ్మది తెనాలే, అమ్మది తెనాలే, అమ్మది తెనాలే. ఇదిగో ఒకే ఊరోళమైనంత మాత్రాన డాన్స్లే వెయ్యక్కర్లా. ముందు రేట్ ఎంతో చెప్పు. రేటా? చెప్పేంది? చెప్పు తీసుకోండి. నాకుందిగా. నా చెప్పు తీసుకొని పట్ట 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 పేకండి. కేసు ఉద్యమం. మరి లేకపోతే ఏమిటి సార్? మనకు రేట్ ఏమిటి సార్? తెనాలకి 1 రూపాయి ఏమిటి చాలు. 1 రూపాయ? ఎస్. ఈడు తిక్కలోడే. ఏమిటండి వీళ్ళని చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. నోరు మూయవే గేదెమవ్వ. వీళ్ళకి ప్రాంతీయ అభిమానం ఎక్కువ. దాన్ని మనం క్యాష్ చేసుకుందాం. ఇదిగో ఆ బ్యామ్మను కూడా మీరే మాట్లాడి పెట్టండి. చీప్గా చీప్గా. పండి హర హర మహాదేవ శంభో శంకర. ఎవరి పండిట్ని పిలిచింది? మేమే. ఎందుకు పిలిచారు? మన తెనాలి నుంచి పెద్ద పిచ్చయ్య గారు వచ్చారు. తెనాలి నుంచా? నా తెనాలి నుంచా? ఏంది మీది కూడా తెనాలేనా? భలే ఉందే. శ్రీలంకలో ఎల్టీటీ వాళ్ళు పాతుకుపోయినట్టు కాశీ అంతా తెనాలలో పాతుకుపోయారు. నీ రేట్ ఎంతో చెప్పు. నాకు రేటా? తెలుగు వాడివి, అందరూ తెనాలి వాడివి, నాకు రేటు కడతావా? నీకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అమ్మా బంగారు నగలు తీసి ఇందులో పెట్టమ్మా. ఆగు. ఎందుకు? నగలు మూట కట్టి గంగలో ముంచితే 2 ఉద్ది. తెనాలలో ఎగసెక్కాల మాకు ఏడన్నా బంగారం నీళ్ళలో ఎత్తి 2 ఉద్దా? అవుతుందిరా మూర్ఖుడా. ఈ రాజపురోహితుడిని అవమానిస్తున్నావా? హర హర మహాదేవ శంభో శంకర. ఏమిటిది? ఉంగరం. అవునా? శివ శివ. అయ్యో, బంగారు బొంగరం నీళ్ళలో పరిచేవింది. పారేసుకోవడం కాదురా పెద్ద పిచ్చయ్యా. వెళ్ళి చూసుకో, 2 ఉంగరాలు ఉంటాయి. 2 ఉంగరాలు అవుతా? నిజమా? ఈ వ్యాపారం బాగుంది. 2 ఉంగరాలు అవుతా? ఎట్లా సాధ్యము? అయ్య బాబోయ్, 2 ఉంగరాలు. నమశివాయ. నిజమే, 2 ఉంగరాలు అయిపోయిందిగా. స్వామి ఏంది మహత్యము? మహత్యం నాది కాదురా పెద్ద పిచ్చయ్య. అయ్యా, గంగమ్మ తల్లిదిరా. మొన్న నేను గంగా నదిలో స్టెఫినీ వేసి టాక్సీ వచ్చింది. నేను తెడ్డేసా, పడవచ్చింది. నాన్న నువ్వు కూడా నీళ్ళలో మునుగు నాన్న. నేనెందుకురా? నాకు 2 నాన్నలు వస్తారుగా. 2 ఎందుకు? నిజమేనండి, మీకు అసలు నిద్ర ఎక్కువ. ఒకళ్ళు పడుకున్నా ఒకళ్ళు లేచుంటారు. నువ్వు నోర్మై. రాహుకాలం సమీపించుతున్నదిరా. నగలు తీసి మూట కట్టండి, లేకపోతే మూట ఏమైపోతుంది. నువ్వు ఉండు, నేను తీస్తాగా. నువ్వు నేను కూడా తీస్తా. ఉండు, మౌతారు కూడా బంగారమే. తీస్తా. గంగా మాతాకి నమస్కారం. బాబు నేను చెప్పింది చెప్పండి. ముక్క అయ్యా, సతీ సమేతంగా కుమారుడితో సహా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. తూర్పు ఎందుకు తిరగాలి? మీ తెనాల ఆ సైడే ఉంది. అయితే ఓకే, నువ్వు తిరుగు. ఓం ఓం బాబు
ఇటు తిరగండి కాళ్ళు తెరిచి చూసుకోండి మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా ఆగు పదా రండి మూట ముట్టుకోకూడదు తల్లి మీ తాతగారి పేరేంటి బొచ్చు పెదలింగయ్య నామదేశ్య బొచ్చు కాదు బొచ్చు సంసారం అనే ఉచ్చులు బొచ్చు అయితే ఏమిటి ధూర్తుడా నీచుడా గంగమ్మ తల్లి గంగ బెర్రెలెత్తి బంగారాన్ని ఇరప ముక్కలు చేసేది కదరా ఎవడు ముట్టుకున్నారా పెట్టి ఎవడరా పెట్టి తీసుకొచ్చి రూపాయలకి నీకు టాక్సీ కావాలా? రూపాయికి సింగిల్ తీరాదు నీకు బోటు కావాలా? ఫ్రీగా పురోహితుడు కావాలా? మాది తినాలే నాన్న ఒక 100 రూపాయలు అయ్యిందమ్మా బాబు 100 రూపాయలు బాబు రండి సార్ లోపల దాకా వస్తా ఆ బ్యాగ్ ఇవ్వని పట్టుకుంటా పర్లేదు సార్ బాలు సార్ హైదరాబాద్ వస్తే మా ఇంట్లో 2 రోజులు ఉండాలి. నీ వాయిస్ రికార్డ్ చేస్తానయ్య నేను. సార్ అంత పిచ్చే కదూ? ఒట్టి పిచ్చే కాదండి, బచ్చు పెద పిచ్చి, బచ్చు చిన్న పిచ్చి, ఫ్యామిలీ లేడీస్ పిచ్చి. అదేంటే మనం వచ్చినప్పుడు బాగున్నారు కదా. ఈ అవతారాలు ఫినిషింగ్ లో చూడమని చూసారుగా. మీరు బయలుదేరి ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి టికెట్. సార్ మీరేం వరి అవ్వకండి. వీళ్ళు తెనాల నుంచి ఎలా వచ్చారో తిరిగి అలా పంపే బాధ్యత నాది. ఇది నాకు మామూలేదు సార్. ఇలాంటి కేసు నాకు రోజు తగులుతూనే ఉంటాయి. ట్రైన్ టైం అయింది, మీరు బయలుదేరండి. నీకు నీకు నాకు మరి నాకు నీకు 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 నాకు నీకు నీ అదేంట్రా మనం 1 2 3 1 2 3 4 మరే మనం ముగ్గురు ఉంటే 4ది ఎవరికేసేవరా? ఎందుకు కంగారు పడక్కలేదా? మళ్ళా మనకి ఏంటి నువ్వు బాలో కలిసిపోయావా? మరి కాకపోతే అట్టయితే కాశీయే లేపేయచ్చు శంకరన్ను. చేతికి రింగులు దగదగ మెరిసిపోతున్నాయి. నవగ్రహ శాంతి కోసం పండిత్ తీసుకోమన్నాడు. ఉపగ్రహ శాంతి కోసం. ఇదిగో శంకరానికి కూడా రింగ్ ఎట్టవా? నోరు మీరా, ఆయనే పెద్ద రింగ్ మాస్టర్, ఆయనకి రింగ్ ఏంటి? సరే గాని ఇవన్నీ తీసి మూట కట్టండి. మిమ్మల్ని గంగలోకి తోసేస్తే ఒక్కొక్కరు 2 అవుతారని తెలిసిపోయింది. తీయండి రా. కత్తి చూపిస్తారేమిటి? ఇవి మా తాత ముత్తాతలు సంపాదించిన తెలుసా? ఆ తాత ముత్తాతలే వచ్చారా చూడండి. కష్టపడు సొమ్ము ఏడికి అవన్నీ ఇదిగో రింగు. జనాలంతా ఏటాలుగా ఉందేమో, మా వెనకమాల బోల్డ్ అంత పవర్ ఉంది తెలుసా? నువ్వు రాయే. ఇంకోసారి ఇలా తప్పుడు పని చేశారు అనుకోండిరా, ఏం జరుగుతుంటారు? గంగానదిలో మునిగి హరిశ్చంద్ర ఘాట్ లో తేల్తాం. శభాష్, ఇక బయలుదేరండి. అలాగే. అమ్మో అబ్బా, ఏంటిది పిల్ల తెరిచిన బంగారపు కుట్ట. మొబైల్ దాని లక్ష్యంలా ఉంది. దీని ఒంటి మీద నగలమ్మేస్తా 6 ట్యాక్సీలు కొనుక్కోవచ్చు. నమస్తే మేడం, ట్యాక్సీ చాహియే క్యా? ఇక్కడ ఒక తెలుగు టాక్సీ డ్రైవర్ ఉండాలి. తెలుగు అమ్మాయా? ఈ కాశీలో నేనే ఏకైక తెలుగు టాక్సీ డ్రైవర్ని. ఛీ, నువ్వు కాదు. ఆయనకి నీకు బిల్ కలెక్టర్ కి బిల్ క్లింటన్ కి ఉన్నంత తేడా ఉంది. ఆయన డ్రైవర్ అయినా హుందాగా ఉంటాడు. హుందాదే ఉందమ్మా. ఎవరు తిప్పేదైనా అదే స్టీరింగ్, ఎవరు తొక్కేదైనా అదే యాక్సిలరేటర్. అవును, ఇదంతా ప్యూర్ అమ్మా. అవును, ప్యూరే. ప్యూర్ అయితే నేనే తీసుకెళ్ళాలి నిన్ను. శంకరన్న నువ్వా? నమస్తే. నీకోసమే బేరం తీసుకొచ్చాను. ప్యూర్ ప్యూర్ తెలుగు. మీరు అడిగిన బిల్ క్లింటన్ వీరే. ప్యూర్ గోల్డ్ పోయింది. ఎక్కడికి వెళ్ళాలి? గంగలోకి. గంగలోకా దగ్గరకా? దగ్గరికే. టాక్సీ అక్కడ ఉంది, పదండి. నీకు దండం పెడతా, నేను ఎవరిని మోసం చేయలేదన్నా. సర్లే, మా గిరెక్కడా? బేరం తగిలితాను. శాస్త్రి గారితో పాటు అవతలోటికి వెళ్ళాడన్నా. అన్నా బేరం దగదగ మెరిసిపోతుందన్నా. పడవనే ఏంటి మళ్ళీ సిజరింగా? కొట్టన్నా బోని లేక తెడ్డుకు మేకులు కొట్టుకుంటున్నా. సర్లే, మీ పండిత్ ఎక్కడా? పండిత్
వచ్చినది మెరిసిపోయే బేరం వచ్చిందిరా. నాకే బేరం వద్దయ్యో. ఏం అనలేరా? లేదులేరా. ఆడపిల్ల ముందు నన్ను కొట్టకూడదు. సర్లే. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ చచ్చిపోయారంట. అయ్యో బంగారం లాంటి పిల్ల మాకు వదిలే మేము చూసుకుంటాం. అక్కడికి వెళ్ళాక ఏదైనా సిజరింగ్ జరిగిందో నీ మెళ్ళ మించి తలకాయలు జంపేయా. పని అయ్యాక పంపించండి, నేను కారు దగ్గర ఉంటా. వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లేంత వరకు నాతోనే ఉంటానని ఫుల్ గా కాంట్రాక్ట్ పుచ్చుకొని హాఫ్ లోనే వెళ్ళిపోతావేంటి? వాళ్ళు ఉన్నారుగా. అసలు వాళ్ళ మొక్కలు చూస్తుంటే ఏమ్మా పవిత్రంగా కనిపిస్తున్నావా? దొంగల్లా కనిపిస్తున్నా. నువ్వు రా. నువ్వు రావయ్యా మగడా. బంగారం లాంటి నగలు ఉన్నాయి. అబ్బే బంగారం లాంటి బ్యాంక్ రా. సిందైకు వస్తానా. రండ్రా పడవయ్యా. ఓం కూర్చో తల్లి. అమ్మా ఆ నగలు తీసి ఇక్కడ పెట్టమ్మా. అమ్మా తమ తాతగా నాయన చెప్పు. తాతగారి పేరు కేవి మహాదేవ్. ఏమిటి కేవి మహాదేవరా? ది గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలునా. ఏంట్రా సింధులు? అబ్బే ఏం లేదు. ఈయనొకడు ఎదురుగా బంగారపు కొట్టుంచుకుని దొంగతనం చేయడానికి వీల్లేదంటాడు. పైగా కాపలా ఉంటానంటాడు. ఓం బిసంలో అమ్మా తమ తండ్రి గారి పేరేమిటి? ఎస్వి రంగారావు గారా? మహానటులు వారు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. పనిగానే ఉన్నాయి. అరే ఇక్కడ ప్రోగ్రామ్ అంతా అక్కడ టీవీలో చూస్తున్నాడు. వాయ కొడతాడు. అమ్మా తమ తల్లి గారి పేరేమిటి? దానికి ఏడుస్తుందేమిట్రా? సిల్క్ స్మిత. బావలు సయ్యా. అమ్మాయి నిలబడు. లేచి నిలబడు. నిలబడు. ఏమిటి మీ అమ్మగారి పేరు సిల్క్ స్మిత, మీ నాన్న ఎస్వి రంగారావా, మీ తాత కేవి మహాదేవరా? సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి కర్మకాండ జరిపించాలనుకుంటున్నావా? నేను ఎవరనుకున్నావు? రాజ పురోహితుడిని వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నారా? కర్మకాండ జరిపించాలా? కర్మకాండ జరిపించాలి. ఏంట్రా సిజరింగా? ఏమైంది? ఆ అమ్మాయి ఎవరితో తెలిస్తే మీరే క్షమించరు. సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి కర్మకాండ జరిపించమని. సినిమా లేదంట కదా? లేదా ఏమ్మా మీ తాతగారి పేరు కేవి మహాదేవన్ అని చెప్పలా? కేవి మాధవరావు. కేవి మాధవరావు అన్నావా? మీ తండ్రి గారి పేరు ఎస్వి రంగారావు నువ్వు చెప్పలా? ఎస్వి రామారావు అన్నా. ఎస్వి రామారావు వద్దు. ఏమంటే వద్దు 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 బాబు వద్దు. అమ్మా కాశీ విశాలాక్షి మీద ఒట్టు పెట్టి చెప్పు. నువ్వు మీ అమ్మగారి పేరు సిల్క్ స్మిత అని చెప్పలా? అయ్యో ఏంటిది? నీ బతుందా లేదా? ఎవరు లేని నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నేను లేదు అంటే మా వాళ్ళంతా నీ వాళ్ళే కదా అని. నిజంగానా? నిజంగానా అంటే కొన్నాళ్ళు మాత్రమే. బామ్మా ఏమిటి నాయనా ఇక్కడ పెట్టిన బట్టలేమని? చూడలేదు బాబు. చూడలేదా? ఏమని బా సత్తే ఈడెక్కడికి వెళ్ళాడు? ఏంటబ్బాయ్ ఏం కావాలి? ఇక్కడ బట్టలు పెట్టాను కనబడకపోతేను. ఓహో అమ్మాయి ఏంటబ్బాయ్? ఏంటి ఒడియాలు? మంచం మీదే కావు మన ఒంటి మీదే బట్టలు. అదే నా బట్టలు ఎందుకు వేసుకున్నావు అని. నాకు బట్టలు లేవు అందుకని నా బట్టలు వేసుకున్నావా? అవును. విప్పో విప్పో. నా ఉద్దేశం వాళ్ళెందుకు ఇప్పుడు ఇక్కడ నాకు అన్నం పెడుతున్నారు కానీ
నా ఉద్దేశం బట్టలు లేకపోతే మా నందిని బట్టలు వేసుకోవచ్చు కదా అని. ఏంటి నందిని బట్టలు నేనేసుకోవడమా? తప్పే ఉంది. ఇద్దరు నందిని పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? నందిని నడువేంటి, నా నడువేంటి? నందిని హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? శివ ఏంటిది? లూజ్ ప్యాంట్. సరే ముందు ప్యాంట్ వేసుకో. చేతులకి పిండుంది, నువ్వే తొడుగు. కర్మరా బాబు. సారీ. కింద తెలుసులే. నువ్వు ఊక్కో. టచ్ అవుతూ ఉంటే ఊగకుండా ఉండటం ఎట్లా? సరిగ్గా తొడుగుతున్నానా? పైదాకా వచ్చాను కదా. సగంలోనే ఉన్నావు. సగమేనా? పైకి వచ్చావు. ఇలా ఉంచు. థ్యాంక్ యూ అబ్బాయి. చాలా సంతోషం. లోపలికి దయచేయండి. నమస్కారం అండి. ఇప్పుడే దండం పెట్టాలా? మీరేంటే టీవీ చూస్తారు. వాళ్ళిద్దరు మనం ఎందుకు పదండి. నిన్ను ఎలా కాదు రా చెప్తాను. ఈ డొక్క తరతో కడితే ఇంకా జారం అన్న దండేది. వారిని నా దండ నువ్వు నొక్కేసావా? ప్రేమ కొద్దీ నేనే నీకు ఇచ్చానని ఎవరికైనా చెప్తే నాకు బ్యాడ్ నేమ్. తీసేసుకోవడం బెటర్. అమ్మా అమ్మయ్యా, ఎవ్వరు చూడలేదు, బతికిపోయాను. మడ్రలు చేసి బయటకు వచ్చి వాళ్ళకి దండలేస్తారు. గాంధీ గారు బతుకుని ఉంటే చేతిలో కర్రొచ్చి కొట్టివారు. ఆ కాళ్ళు వచ్చి లాగేస్తే బాగుంది, సగం దరిద్రం వదిలిపోద్ది. ఓ నమస్కారం అయ్యా, మీకు ఫ్యాక్స్ లో మెసేజ్ వచ్చింది. ఈడెవడురా? నాయనా, నా పెండ్లాన్ తమ్ముడు. ఆడమ్మా నాయనా చేస్తే ఆదనంగా మన ఇంటో పడి తింటా ఉంటాడు. అట్నా? ఏందది? మొత్తం ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటారా? చెప్పరా. అలా కదండి, ఇందులో డియర్ అని కానీ సర్ అని కానీ ఏం లేదు, అందుకే అలా అన్నాను. అదేందో చెప్పరా. నువ్వు జైల్లో ఉన్న 14 సంవత్సరాలు సీమ సల్లగా ఉంది. సీమ మేలు కోరి చెప్తున్నాను, నువ్వు సీమలో అడుగు పెట్టకో. నీకు పథకాలు నాసి ఉంటే రాయలసీమలో అడుగు పెట్టకో. ఏదో జిల్లా లైంచి. ఎవడురా వాడు? ఇట్లు ఇంద్రసేనారెడ్డి. ఒరే నీకేంటా పాలిష్ పెట్టిన బ్లాక్ షూ లాగా నల్లగా నిగనగలాడిపోతావు. గ్యారంటీ కలరా. ఒరే నువ్వు వర్షంలో తిరగరా, కలర్ వెళ్ళిపోద్ది. ఒరే రాముడు కృష్ణుడు నువ్వు అంతా ఒకటే టీం రా. ఇవాళ నీ డ్రీమ్ గర్ల్ స్నేహలతారెడ్డి వచ్చేస్తుంది. నీ బావలందరూ నిన్ను బేవర్సగాడు అంటారా. ఏం చేస్తావో తెలదు, ఏమైనా చేసి ఇంటల్లుడువై నీ బావలందరి చేత నీకిష్టమైన లైఫ్ బాయ్ సోప్తో కాళ్ళు కడిగించుకోరా. ఏ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. గోవింద్ డ్రెస్ అలాగా ఉంది. డ్రెస్ బాగుండదు అంటే ఒరే నీకు నాకు తేడా తెలుసుకునే మాట్లాడుతున్నావా? ఏముండదు, ఇద్దరం ఒకే ఇంట్లో ఉండము. నాకు జీతం ఇస్తాంటారు, నీకు అది లేదు. ఈ రాయలసీమలో ఒక్కరో తినగా మాట్లాడరా. అవును, గొడుగెవరికి? అమ్మగారికా? నాకే. నీకా? అవునరా, ఎండలో నల్లబడకండా. ఇంకేముండదు నల్లబడేదానికే. చిచి పొద్దున్నే మన ముఖం మనమే అద్దంలో చూసుకుంటే ఇలాగే ఉంటది. మనసంతా నువ్వే, నా ఒళ్ళంతా కొవ్వే. ఒరేయ్ ఒక్కసారి అమ్మాయిని నన్ను పక్క పక్కన ఊహించుకుని ఎలా ఉన్నా చెప్పా. బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తున్నట్టుంది. చాలా పూర్ టేస్ట్ నీది.
బాబా ఏంటి బాబు ఇది గాడే ఆ గింతపారుడు నేను చెప్తా కూడా కొట్టిండాడు అతను చెప్తా ఎప్పుడు ఎక్కడ కొట్టాడు సార్? అబ్బాయి ఏం లేదు భయ్యా గా గింతపారుడు మా బావని చెప్తా గాడు కొట్టే లేదంటే నువ్వు చెప్పు యాడ్ చేస్తావేంద్రా? పబ్లిక్ చెప్పుకుంటారు బాబా. పబ్లిక్ టాక్ లేదు ఏం లేదు.